కేంద్రం మీద ఒంటికాలితో లేచే మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టుపై మౌనంగా ఎందుకున్నారు? కవిత అరెస్టును బీజేపీ పొలిటికల్ స్టంట్గా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించినప్పటికీ బీఆర్ఎస్ చీఫ్ స్పందించకపోవడం వెనుక కారణమేంటి? కేసీఆర్ మౌనం ఓ వ్యూహమా, వ్యూహాత్మక మౌనమా? వాచ్ దిస్. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వహించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట. కవిత అరెస్టును బీజేపీ పొలిటికల్ స్టంట్గా రేవంత్ రెడ్డి అభివర్ణించినప్పటికీ బీఆర్ఎస్ చీఫ్ స్పందించకపోవడం రాజకీయ నేతలందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందట. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారనేది బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్గా మారిందట. ప్రస్తుత రాజకీయ పరిణామాల వల్లే మాజీ సీఎం సైలెంట్ అయ్యారనే చర్చ నడుస్తోందట. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు తన కుమార్తె అరెస్టుపై ఎందుకు స్పందించలేదనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుమార్తె కవిత అరెస్టు విషయంలో గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. కవిత అరెస్టు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లి వస్తే కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్కి పరిమితమయ్యారట. దీంతో గులాబీ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొందనే టాక్ వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు సందర్భం వచ్చినప్పుడల్లా తనదైన శైలిలో మోడీపై విమర్శలు చేసిన కేసీఆర్ అధికారం కోల్పోయాక ఒక్కసారిగా సైలెంట్ అయ్యారని ఆ పార్టీ నేతలు సైతం అంటున్నారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ ప్రస్తుతం అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారారు. ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. త్వరలో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే చర్చ జోరుగా జరుగుతోంది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ క్యాడర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో పాటు త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా మారాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడంతో గులాబీ పార్టీలో నిస్తేజం అలుముకుందట. ఎమ్మెల్సీ కవిత అరెస్టు సమయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు మాత్రమే కవిత ఇంటి వద్ద హడావుడి చేశారు. ఆ తర్వాత రోజు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆ తర్వాత మాత్రం సైలెంట్ అయ్యారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో బీజేపీ పైన, అదేవిధంగా మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ యత్నం చేసిందని ఆరోపణలు చేశారు. బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్న బిఎల్ సంతోష్కి తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చిన తర్వాత మహారాష్ట్రలో పర్యటించిన కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితులు పూర్తిగా మారాయట. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లటంతో ప్రస్తుత పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని భావించిన తర్వాతనే కేసీఆర్ కవిత అరెస్టు విషయంలో సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ఫామ్ హౌస్ నుంచే కసరత్తులు చేస్తున్నారట గులాబీ బాస్. కరీంనగర్లో లోక్సభ ఎన్నికల శంఖారావంగా బహిరంగ సభను నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసులోనే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఒక్కరోజు ఆలస్యంగా స్పందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేజ్రీవాల్ అరెస్టుని ఖండించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలను ఆసరాగా చేసుకుని ప్రాంతీయ పార్టీలను ఇబ్బందులు పెడుతోందని కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు అందులో భాగమేనని, అరెస్టు చేసిన అరవింద్ కేజ్రీవాల్ కవితను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇలా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు తర్వాత గులాబీ బాస్ స్టేట్మెంట్కి మాత్రమే పరిమితమయ్యారు. అయితే కవితకు ఈ కేసు నుంచి రిలీఫ్ కలిగించేలా కేసీఆర్ ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాదులతో మాట్లాడుతున్నారని కొందరు నేతలంటున్నారు. తన రాజకీయ జీవితంలో ఇది సవాలైనప్పటికీ ఆయన పార్టీ నేతల ఫిరాయింపులను అడ్డుకోవడంలో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 5 ఎంపీలు, 1 ఎమ్మెల్యే బీఆర్ఎస్ను వీడగా భవిష్యత్తులో మరింత మంది పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉన్నాయని, గులాబీ పార్టీని నిర్వీర్యం చేస్తానని అన్న రేవంత్ వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్గా తీసుకున్నట్లు. ఒకవైపు లోక్సభ ఎన్నికల తరుణంలో ఢిల్లీ లిక్కర్ కేసు, కవిత అరెస్టుపై స్పందిస్తే పార్టీకి నష్టం జరిగే అంచనాలో కేసీఆర్ ఉన్నట్లు టాక్. అందుకే ఎంపీ ఎన్నికల వేళ పొలిటికల్గా ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తోంది. మరి ప్రస్తుతానికైతే మౌనం వహిస్తున్న గులాబీ బాస్ రాబోయే రోజుల్లో ఏం చేస్తారో చూడాలి.